ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. సి టోకెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకుందాం. ఆ యొక్క రెస్టారెంట్ పేరు కో అనుకుందాం. ఎందుకంటే ఆ యొక్క రెస్టారెంట్లో ఎక్కువగా చికెన్ అమ్ముతారు కాబట్టి చికెన్ కోడ్ అంటాం. ఆ విధంగా వాళ్ళు కో అని పేరు పెట్టుకున్నారనమాట. ఇది రెస్టారెంట్ యొక్క పేరు, బాగా గుర్తుంచుకోండి. ఓకే, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఏం చేస్తారు, వెళ్ళి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అక్కడ మీకు సర్వెంట్స్ అనే వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మీకు ఒక టోకెన్ అనేది ఇస్తారనమాట. ఈ యొక్క టోకెన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఈ యొక్క టోకెన్ లేకపోతే మీకు ఫుడ్ అనేది ఇవ్వరనమాట. అంతే కదా, ఇట్ ఈస్ వెరీ స్మాల్ బట్ నథింగ్ కెన్ బి డన్ వితౌట్ దిస్ టోకెన్ అనమాట. ఈ టోకెన్ లేకుండా ఇంకా ఏం మీరు చేయలేరనమాట. సో టోకెన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అలానే మన యొక్క సి ప్రోగ్రామింగ్లో కూడా టోకెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో వీటిని మనం ఏమంటాము అనుకోనంటే స్మాలెస్ట్ ఇండివిడ్యువల్ యూనిట్స్ అంటామన్నమాట. ప్రోగ్రామింగ్లో అయితే వీటిని మనం స్మాలెస్ట్ ఇండివిడ్యువల్ యూనిట్స్ అంటామన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు చూసుకున్నా కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో మనం చాలా టోకెన్స్ అనేవి ఉపయోగించామన్నమాట. అవి ఏంటి అనేవి మీకు తరువాత అర్థమవుతాయి. అయితే ఇప్పుడు ఒక సెంటెన్స్ తీసుకోండి. ఓకే, ఒక సెంటెన్స్ని మీరు క్రియేట్ చేయాలి అనుకోండి. మనకి 100% వర్డ్స్ అనేవి కావాలి కదా. వర్డ్స్ లేకుండా మనం సెంటెన్స్ని క్రియేట్ చేయగలమా అంటే చెయ్యలేము. అలానే సి టోకెన్స్ లేకుండా మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనం రాయలేమన్నమాట. బాగా గుర్తుంచుకోండి, టోకెన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ టోకెన్స్ లేకుండా మనం ప్రోగ్రామ్ అనేది అసలు రాయలేమన్నమాట. అందుకోసం మీకు ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత టోకెన్ లేకుండా మీకు ఫుడ్ ఏ విధంగా అయితే రాదో, అలానే ప్రోగ్రామింగ్లో టోకెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉపయోగించకుండా ప్రోగ్రామ్ అనేది మనం రాయలేమన్నమాట. ఓకే, అందుకోసమే ఈ యొక్క టోకెన్స్ని మనం బిల్డింగ్ బ్లాక్స్ అంటామన్నమాట. ఓకే, సి టోకెన్స్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ సి లాంగ్వేజ్ which are constructed together to write a C program అనమాట. సో ఓకే, ఈ యొక్క టోకెన్స్ లో మనకి 6 రకాలు ఉన్నాయి అనమాట. కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, స్ట్రింగ్స్, స్పెషల్ సింబల్స్, ఆపరేటర్స్ అనమాట. వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్క చాప్టర్ లో చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. కానీ ఒకవేళ ఎగ్జామ్ లో మీకు సి టోకెన్స్ గురించి అడిగినప్పుడు ఈ యొక్క 6 టైప్స్ ఆఫ్ టోకెన్స్ ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్ళారు కదా. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక టోకెన్ ఇస్తారని చెప్పాను కదా. ఓకే, ఆ టోకెన్ మీకు ఇచ్చారు అనుకుందాం. ఇచ్చిన తర్వాత ఇంకా మీకు ఫుడ్ అనేది రాలేదు. సో ఈలోపు మీరు ఏం చేశారు అనుకోనంటే ఈ టోకెన్ మీద ఒక ముద్దు పెట్టారనమాట. ఓకే, ఒక కిస్ చేశారనమాట. అయితే ఏ రెస్టారెంట్లో మీరున్నారు? కో అనేటువంటి రెస్టారెంట్లో మీరు ఉన్నారనమాట. సో దీన్ని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు అనుకోనంటే కిస్ కో అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఇచ్చినటువంటి టోకెన్ మీద మీరు కిస్ చేశారు. అండ్ అదేవిధంగా మీరున్నటువంటి రెస్టారెంట్ నేమ్ వచ్చేసి కో అనమాట. కిస్కో అని మీరు గుర్తుపెట్టుకుంటే టోకెన్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోగలరు అనమాట. ఎలా? కీ అంటే కీవర్డ్స్, ఐ అంటే ఐడెంటిఫైయర్స్, ఎస్ అంటే స్ట్రింగ్స్, ఇంకొక ఎస్ అంటే స్పెషల్ సింబల్స్, సి అంటే కాన్స్టెంట్స్, ఓ అంటే ఆపరేటర్స్ అనమాట. ఓకే, అందుకోసమే మీకు ఈ యొక్క రెస్టారెంట్ స్టోరీ అయితే నేను చెప్పాను అనమాట. ఓకే, ఇప్పుడైతే మీకు సింపుల్గా గుర్తుంటుంది కదా. సి టోకెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాటిని మనం బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అని అంటాము. సి టోకెన్స్లో మనకు 6 ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు టోకెన్ మీద కిస్ చేయాలి. అండ్ మీరు కో అనేటువంటి రెస్టారెంట్లో ఉన్నారని గుర్తుపెట్టుకుంటే కిస్కో అంటే కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, స్ట్రింగ్స్, స్పెషల్ సింబల్స్, కాన్స్టెంట్స్ అండ్ ఆపరేటర్స్ అనమాట. ఓకే కదా. ఓకే, ఇప్పుడు ఈ యొక్క టోకెన్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ 2 కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం.